హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పట్టు చీరలకి ఫాల్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చి బార్డర్ కిందికి వస్తుంది కదా, కింద పార్ట్ అండి. పళ్ళు పార్ట్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ పార్ట్లో మనం ఫాల్ అనేది వేస్తాం. ఇది స్టార్టింగ్ నుంచి ఇలా 2 ఇంచులు తర్వాత నుంచి ఫాల్ వేయడం స్టార్ట్ చేస్తా. కింద అట్ట కోసం అంటే థిక్గా ఉండేలాగా ఒక అట్ట కానీ లేకపోతే నేను వచ్చి వెజిటేబుల్ కట్ చేస్తాం కదా, కటింగ్ బోర్డు అది తీసుకున్నాను. ఇది ఫాల్ అనేది వాష్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే మనకు గంజి ఉంటుంది కదా ఫాల్కి, సో అది హెచ్చుగా తగ్గుగా వస్తుంది. ఇలా వాష్ చేసి పెడితే సింక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ సైడు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ సైడ్ కుట్టుకొని తర్వాత అంచులు కుట్టుకుందాం. ఇలా సైడ్ కుట్టుకోవడం వల్ల ఫాల్ అనేది ఇక్కడ జరగకుండా ఉంటుంది. ఇదనేది కుట్టు మిషన్తో పని అవసరమే ఉండదండి, ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనం కుట్టు మిషన్కి ఇచ్చి వాళ్ళు సరిగా కుట్టక ఎందుకు వచ్చింది, కొద్దిగా టైం పెడితే సరిపోతుంది. ఈ వీడియో చూసి ఎంతమంది కుట్టారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ సైడ్ కుట్టేసి దాని దగ్గర వరకు కుట్టేసి ముడేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇలా వచ్చిందండి ఈ కుట్టు అనేది, అక్కడక్కడ కనిపిస్తుంది. ఫాల్ కుట్టినట్టు కూడా అర్థం కాదు. ఇప్పుడు కింద కుట్టేసుకుందాం. మనం కావాలంటే మీ దగ్గర కానీ గుండు పిన్నులు లేకపోతే పిన్నీస్లు ఉంటాయి కదా, అక్కడక్కడ పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫాల్ అండ్ చీర అనేది జరగకుండా ఉంటుంది. ఈ ఫాల్ అనేది కింద కుట్టి పైకి లేపాలండి. ఈ విధంగా అక్కడక్కడ డాట్స్ లాగా మామూలు మనం బ్లౌజ్కి హెమ్మింగ్ వేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కుట్టేసుకుంటే సరిపోతుంది. దారం అనేది 2 పొరలు వేసుకోండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అక్కడక్కడ వచ్చి ఒక నాట్ లాగా వేయండి. ఒకవేళ ఫాల్ది కుట్టు ఏదైనా పొరపాటున తెగిపోతే మొత్తం ఊడిపోకుండా ఈ విధంగా నాట్ వేసేయండి, ఊడిపోకుండా ఉంటుంది. 3 కుట్లకి 4 కుట్లకి అలా నాట్ వేసేసుకోండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. గుండు పిన్నులు అనేది ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేశానండి, నేను ఫస్ట్లో మర్చిపోయాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం వర్క్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. మీ దగ్గర గుండు పిన్నులు కానీ లేకపోతే పిన్నీస్లు కానీ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఇలా ఫస్ట్ కింద కుట్టేసేసుకొని తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో మడిచాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మడవాలండి. ఇక్కడ మడిచి అక్కడ లాస్ట్లో కుట్టేసేసుకొని ముడేసేసుకోండి. ఆ ముడి అనేది గట్టిగా వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ముడేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో కుట్టడం, మళ్ళీ సేమ్ అదే విధంగా ఇప్పుడు కింద కుట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం పైన కుట్టాలండి. సేమ్ అదే విధంగా కావాలంటే గుండు పిన్నులు పెట్టుకుంటే ఈజీగా పని అయిపోతుందని చెప్పాను కదా, అదే విధంగా కుట్టడం స్టార్ట్ చేయండి. అక్కడక్కడ నాట్స్ అనేవి పెట్టేసుకోండి. ఈ స్టిచ్చింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చిన్నపిల్లలకి డ్రెస్సులు కానీ బ్లౌజ్ కటింగ్ అన్నీ చాలా ఈజీగా చెప్పాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా నాట్ చేసుకుంటూ కుట్టేసేయండి, కుట్టు మిషన్తో పని లేకుండా సరిపోతుంది. అక్కడక్కడ కుట్టేసుకుంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా, అందరూ శారీలు, కొత్త శారీలు అండ్ పట్టు శారీలు, నార్మల్ శారీలు అందరు కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు లేట్ చేయడం కన్నా మనమే కుట్టుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది హౌస్ వైఫ్ అందరికీ. సో ఇక్కడ లాస్ట్లో వచ్చి ఇలా కుట్టేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇందాక ఫోల్డ్ చేసేసాను కదా, ఫోల్డింగ్ అనేది ఎంత చేసుకోవాలనే డౌట్ ఉంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లోపలికి మడిచేసేసుకోండి. ఒకవేళ అక్కడ క్రాస్గా కానీ ఉంటే క్రాస్ తీసేసుకొని మడిచేయండి. లేకపోతే మీ దగ్గర నార్మల్ కుట్టు మిషన్ ఉన్నా కూడా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి కుట్టేసేసుకొని తర్వాత హెమ్మింగ్ వేసేసుకొని ఆ కుట్టు అనేది తీసేసుకోండి. అప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది దీనికన్నా, ఎందుకంటే ఇది కొంచెం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్లో ఉంటుంది. అదైతే ఏం జరగదు కాబట్టి ఇక్కడ 1/2 అవర్ పట్టేది అక్కడ ఒక 20 మినిట్స్ అంటే 10 మినిట్స్ సేవ్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. జిగ్జాగ్ మిషన్ కన్నా ఇలా చేత్తోనే వేసుకుంటే పట్టు చీరలకి లుక్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ.